నమస్కారం అండి. ఈరోజు మనం రేపల్లెలో ఉన్నాం. సో చాలా మందికి ఒక క్వశ్చన్ ఏముంటుందంటే, సార్ తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు ఇది తూర్పు ఫేసింగ్ అండి, నా బ్యాక్ సైడ్ ఇది తూర్పు ఫేసింగ్. సో తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టినప్పుడు, లేదంటే తూర్పు ఈశాన్యంలో మెట్లు పెట్టినప్పుడు ఇటువైపు ఎత్తు ఉండొద్దు అని మాట్లాడతారు. సో ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు ఇలా ఎత్తు పెడతారు కదా. సో దీనికంటే ఖచ్చితంగా మళ్ళీ దక్షిణంలో కానీ పడమరలో కానీ ఎత్తు ఉండాలనే కండిషన్స్ మాట్లాడుతూ ఉంటారు. 100% ఇది ఓకే అనుకుందాం, రైట్. ఒరిజినల్ ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో ఒక కండిషన్ ఏం చెప్పారంటే, ఏ ఫేసింగ్ ఉంటే, ముఖద్వారం ఎటువైపు ఉంటే అటువైపే ఎత్తు ఉండాలి అని క్లియర్గా చెప్పేశారు. దీని యొక్క ప్రూఫ్తో సహా నేను రీసెంట్గా ఒక చెన్నై ఎపిసోడ్ పెట్టాను. ఉత్తరంలోనే హైట్ ఉంది అండ్ దక్షిణము పడమర మొత్తం ఇదంతా డౌన్ ఉంది, తూర్పు కానీ దక్షిణం ఇదంతా డౌన్ ఉంది. బట్ చాలా మంచి రిజల్ట్, 120 సంవత్సరాల ఇల్లు అండి అది. బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఏం చేసామంటే, తూర్పు ఆగ్నేయంలో మనం మెట్లు పెట్టినప్పుడు 100% మనం ఇలా స్లాబ్ వేసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఖచ్చితంగా దక్షిణంలో పెట్టాలి, పడమరలో పెట్టాలి, ఇక్కడ ఏం చేయలేదు మనం. ఇక్కడ చూడండి, ఇది హైట్ పెట్టాం కదా, ఇది చూసారు కదా. ఇప్పుడు ఒకసారి మీరు నైరుతి వైపు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, నైరుతి వైపు, ఇదంతా నైరుతి వైపు అండి. సో 100% ఇక్కడ ఎలాంటివి మనం డ్యామేజెస్ చేయలేదు, ఏమీ చేయలేదు. నైరుతిలో జస్ట్ అక్కడ ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది గ్రౌండ్ మీద, దానికి మించి ఏం లేదు. సో చూస్తున్నారు కదా. సో 100% ఇలాంటి ఉండొచ్చు, మీరు ఎలాంటి టెన్షన్ అనేది తీసుకోకండి, డోంట్ వరీ దీని గురించి. ఓకే. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్లో చెప్పబడింది.